ఆదికాండము 16వ అధ్యాయము. అబ్రహాం భార్య అయిన సారాయి అతని పిల్లలు కనలేదు. ఆమెకు హాగారు అనే ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా సారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానం కలుగవచ్చునని అబ్రహాంతో చెప్పెను. అబ్రహాము సారాయి మాట వినెను. కాబట్టి అబ్రహాము కనాను దేశంలో 10 ఏండ్లు కాపురమున్న తర్వాత అబ్రహాము భార్య అయిన సారాయి తన దాసి అయిన హాగారును ఐగుప్తురాలిని తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రహామునకు భార్యగా ఉండునట్లు అతనికిచ్చెను. అతడు హాగారుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయెను. అది తాను గర్భవతి నైనని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు తన దృష్టికి నీచమైనదాయెను. అప్పుడు సారాయి, నా ఉసురు నీకు తగులునను, నేను నా దాసిని నీ కౌగటికిచ్చిన తర్వాత తాను గర్భవతి నైనని తెలుసుకున్నప్పుడు నేను తన దృష్టికి నీచమైన దానినైతిని. నాకును నీకును యెహోవా న్యాయం తీర్చునుగాక అని అబ్రహాముతో అనెను. అందుకు అబ్రహాము, ఇదిగో నీ దాసి నీ చేతిని ఉన్నది, నీ మనసు వచ్చినట్లు దాని చేయుమని సారాయితో చెప్పెను. సారాయి దాని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా, యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గంలో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, సారాయి దాసివైన హాగారు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళుచున్నావు అని అడిగినందుకు అది, నా యజమానురాలైన సారాయి యొద్ద నుండి పారిపోచున్నానెను. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండుమని దాంతో చెప్పెను. మరియు యెహోవా దూత, నీ సంతానమునకు నిశ్చయముగా విస్తరింపజేసెదను, అది లెక్కింపలేనింతగా విస్తారముగానైన దానితో చెప్పెను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అను పేరు పెట్టుదువు. అతడు అడవి గాడి వంటి మనుష్యుడు, అతని చేయి అందరి చేతులు అతనికి విరోధముగా ఉండెను. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దాంతో చెప్పెను. అది చూచుచున్న దేవుడు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవా పెట్టెను. ఏలయనగా, నన్ను చూచిన వాని నెక్కడి చూచితివి గదా అని అనుకొనెను. అందుచేత ఆ నీటి బుగ్గకు బేర్ లోహాయిరోయి అను పేరు పెట్టబడెను. అది కదేషుకును బేరేదుకును మధ్యనున్నది. తరువాత హాగారు అబ్రహామును కుమారుని కనెను. అబ్రహాము హాగారు కనిన తన కుమారునికి ఇష్మాయేలు పేరు పెట్టెను. హాగారు అబ్రహామునకు ఇష్మాయేలు కనినప్పుడు అబ్రహాము 86 ఏండ్లు వాడు. అయితే ఇక్కడ జరిగింది ఏంటిదంటే, హాగర్ ఎప్పుడైతే గర్భవతి అని తెలుసుకుందో, ఒకసారి 16వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. అతడు హాగారుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతి నైనతిని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు తన దృష్టికి నీచమైనదాయెను. ఎంత ఘోరం కదండి. బానిసరాలంటే ఆ కాలంలో మరి నీచంగా చూసేవాళ్ళు, మరి చాలా తక్కువ స్థితిలో, దీన స్థితిలో వాళ్ళు. యజమానురాలు ఏం చెప్తే అది చేయాలి, యజమానురాలు ఏది అడిగితే అది చేయాలి, యజమాని కింద ఉండాలి, యజమాని కాళ్ళ దగ్గర ఉండాలి, యజమానికి ఏదైనా అనొచ్చు యజమానురాలు. కానీ బానిస ఎక్కడ తిరిగి మాట్లాడకూడదు. ఎక్కడ వాళ్ళు ఇంకా ఎంత నీచంగా ఉండేదంటే, బాగా దెబ్బలు తినేవాళ్ళు, బాగా పోరాటాలు ఉండేవి, బాగా కష్టాలు ఉండేది, భయంకరమైన కఠినమైన పనులు చేపించేవారు. కానీ హాగర్ ఎప్పుడైతే హాగర్ని అబ్రహాంకి ఇచ్చిందో, ఎప్పుడైతే హాగరు గర్భవతి అయిందో, అప్పుడు ఆమె కళ్ళు నెత్తికెక్కేసే అంటాం కదండి, పొగరు వచ్చింది అంటాం కదా, గర్వం వచ్చింది అంటాం కదా. ఎప్పుడైతే తను గర్భవతి అయిందని తెలుసుకుందో, యజమానురాలైన సారైని నీచంగా చూసిందంట. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటిదంటే, ప్రతి ఒక్కరికి దర్స్ బౌండరీస్ అంటే సరిహద్దులు ప్రతి మనుషుడికి కలగవలసిందే, ప్రతి ఒక్క జీవితానికి కలగవలసిందే. మనందరి జీవితంలో బౌండరీస్ ఉండాలి, సరిహద్దులు ఉండాలి. సరిహద్దులు లేని జీవితం ఏమవుతుంది? అసలు ఎంత విచ్చలవిడి జీవితము, ఇంకా తిరుగు ఉండదు. ఎంతో అపాయమైన జీవితము, ఎవరికి లెక్కప్ప చెప్పలేని జీవితం, ఎంత భయంకరమైన జీవితం కదండి. ప్రతిదానికి సరిహద్దులు సృష్టిలోనే దేవుడు సృష్టించాడు కదా. దేవుడు సృష్టించేసినప్పుడే సముద్రానికి సరిహద్దు పెట్టాడు. ఎప్పుడైతే ఆ సముద్రము సరిహద్దు మీరుతుందో, అప్పుడే అపాయం, అప్పుడే తుఫాను, అప్పుడే ఫ్లడ్స్, వరదలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. కానీ మనుషులకు కూడా సరిహద్దులు ఎంతో అవసరము. మన జీవితంలో సరిహద్దులు ఉన్నాయా? బౌండరీస్ ఉన్నాయా? డూ యూ హ్యావ్ బౌండరీస్? దేవుడు ఇది చేయమన్నప్పుడు, మీరు ఒక స్థితిలో ఉన్నప్పుడు అది మీ బౌండరీ, మీరు ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు అది మీ బౌండరీ, అది మీ సరిహద్దు అని తెలుసుకుంటున్నారా? వీ షుడ్ ఆల్వేస్ హ్యావ్ బౌండరీ. ఇక్కడ ఏం జరిగిందంటే, మొదటగా హాగర్ నీచంగా చూసింది సారైని. సారై ఏం చేసిందంటే,
ఆమెని శ్రమ పెట్టడము ప్రారంభించింది. హాగర్ని శ్రమ పెట్టడం ప్రారంభించింది. ఎప్పుడైతే సారై శ్రమ పెట్టడం ప్రారంభించిందో అప్పుడు హాగర్ పారిపోయిందంట. ఎందుకు? కొంచెం శ్రమగా, అంటే అప్పటి వరకు ముద్దుగా పెంచుకున్నారేమో, అప్పటి వరకు చాలా లాడుగా గారవం చేసి పెంచుకున్నారేమో, కానీ ఎప్పుడైతే సార కొంచెం శ్రమ పెట్టింది అని తెలుసుకున్న వెంటనే హాగర్ పారిపోయిందంట. ఈరోజు దేవుడు మీతో చెప్తున్నాడు ఏంటంటే, స్టాప్ రన్నింగ్. పారిపోవడం ఆపివేయండి. ఎందుకు పారిపోతున్నారు? ఎందుకు పరిగెత్తుతున్నారు? ఎందుకు కొంచెం కష్టం రాగానే, కొంచెం నష్టం రాగానే, కొంచెము శ్రమ రాగానే, కొంచెం కించపరిచిన మాటలు రాగానే, కొంతమంది మనకి వ్యతిరేకంగా మాట్లాడగానే మనం ఏంటంటే పారిపోతూ ఉంటాం కదా. నాకు వీళ్ళొద్దు, నాకు వాళ్ళొద్దు అని పారిపోతూ ఉంటాం. గాడ్ ఇస్ టెలింగ్, ఫస్ట్ థింగ్ టుడే ఇస్ స్టాప్ రన్నింగ్. పారిపోవడం ఆపివేయండి. దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నప్పుడు, దేవుడు మిమ్మల్ని కోరుకున్నప్పుడు, మనమందరము కొంతమంది ఏమో విపరీతం ఉంటారు. 2 types ఆఫ్ పీపుల్. దేవుడు పిలవకుండానే దేవుడు పిలిచాడని సేవలో దిగి ఎన్నో అపాయాలు, ఎన్నో కీడులు, ఎన్నో నష్టాలు కలిగి మళ్ళీ సేవొద్దు ఏమొద్దు అనేసి వ్యతిరేకంగా వెళ్ళిపోతారు. ఇంకొంతమంది దేవుడు పిలుచుకుంటాడు, దేవుడు కోరుకుంటాడు, దేవుడు రమ్మంటాడు, దేవుడు నా సేవ చేయి అంటాడు, లేకపోతే దేవుడు నా కోసం జీవించు అంటాడు. అది చెప్పినప్పుడేమో చాలామంది ఏంటంటే, ఇదొద్దు, ఈ సేవొద్దు, ఇదేమొద్దు, నాకు నేను పారిపోతాను అని అంటారు. ఈరోజు సేవ మాత్రమే కాదండి, కుటుంబ జీవితంలో, కుటుంబ సమస్యలో కూడా, కుటుంబాల్లో ఎంతమంది నిజంగా నిలకడగా ఉంటున్నారు, ఎంతమంది అంతవరకు నమ్మకస్తులుగా ఉంటున్నారు. కుటుంబంలో పోరాటాలు రావటము ఇట్స్ కామన్. కుటుంబంలో అన్ని విషయాలు, గొడవలు రావడము కామన్. కానీ కుటుంబ సమస్యలు బట్టి, కుటుంబ పోరాటాలు బట్టి, కుటుంబంలో కొన్ని ఇబ్బందులు బట్టి ఏంటంటే కుటుంబం నుంచి నేను పారిపోతాను, లేకపోతే ఈ భార్య దగ్గర నుంచి నేను పారిపోతాను, ఈ భర్త దగ్గర నుంచి నేను పారిపోతాను. వీ ఆల్వేస్ లైక్ టు చూస్ ద ఈజీ వే. వీ ఆల్వేస్ లైక్ టు చూస్ ఏదైతే సులభము, ఏదైతే తొందరగా సొల్యూషన్ ఇస్తుందో అది చేయాలంటే మనకు అందరికీ ఆశ ఉంటుంది కదా. కానీ దేవుని ప్రణాళిక అలాగా కాదు. మీ కుటుంబం నుంచి, మీ భార్య దగ్గర నుంచి, లేకపోతే మీ భర్త దగ్గర నుంచి, లేకపోతే మీ అత్తయ్య మామయ్య దగ్గర నుంచి, లేకపోతే ఎవరి దగ్గర నుంచి మీరు అది పారిపోతున్నారు? దేని నుండి మీరు పారిపోతున్నారు? ఎందుకు పారిపోతున్నారు? వై ఆర్ యూ రన్నింగ్? గాడ్ ఇస్ సెయింగ్ స్టాప్ రన్నింగ్. ఇంకా కొంతమంది ఏంటంటే వాళ్ళ ఉద్యోగాల్లో చాలా వరకు మనకి కాంపిటీషన్స్ ఎక్కువ ఉంటాయి, ఏవేవో పోరాటాలు ఉంటాయి, మిస్ట్రీట్మెంట్ ఉంటుంది, పార్షాలిటీస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, పక్షపాతాలు ఉంటాయి. కానీ ఉద్యోగంలో కొద్దిగా ఆ లీడర్ లేకపోతే ఆ బాస్ కొద్దిగా మిస్ట్రీట్ చేయగానే నాకు ఈ ఉద్యోగం వద్దు, ఏమొద్దు, నేను పారిపోతాను, నాకు ఇదో చేయడం వద్దు, నన్ను ఎవరు గుర్తించట్లేదు, నన్ను ఎవరు మెచ్చుకోవట్లేదు అని పారిపోతూ ఉంటారు. నిజంగా మీ జీవితంలో అలా ఉందండి? మీరు ఉద్యోగం చేస్తున్నప్పుడు దేవుడు చూస్తున్నాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, నేను దేవుని యందు చేస్తాను, నేను నా కుటుంబం కోసం ప్రయాసపడతానని లేదు, కానీ నాకు సరైన గౌరవం రావట్లేదు, నాకు సరైన రికగ్నిషన్ రావట్లేదు, గుర్తింపు రావట్లేదని చాలామంది పారిపోతూ ఉన్నారు. హాగర్ ఎప్పుడైతే పరిగెత్తడం స్టార్ట్ చేసిందో మనం గమనించినట్లయితే ఎక్కడికి పరిగెత్తుతుంది? ఈరోజు మనల్ని మనం కూడా అడగాల్సిన ప్రశ్న ఇదే. ఓకే, నీకు ఇవన్నీ ప్రతికూలంగా ఉంది, ఇవన్నీ శ్రమగా ఉంది, ఇవన్నీ నీచంగా నేను చూస్తున్నారని మెప్పు రావట్లేదని, గుర్తింపు రావట్లేదని నువ్వు పారిపోతున్నావు సరే, కానీ ఎక్కడికి పారిపోతున్నావు? నువ్వు మీ కుటుంబంకి వేరుగా ఉండి, లేకపోతే దేవుడు ప్రణాళికకి వేరుగా ఉండి నువ్వు సక్సెస్ఫుల్ లేకపోతే సఫలత చూస్తావని ఆశపడుతున్నావా? దట్ విల్ నెవర్ హ్యాపెన్. దేవుని ఉద్దేశంలో లేకుండా మనము సఫలత చూసామంటే అది సఫలత కూడా కొద్ది కాలమే, కొంతకాలం మాత్రమే ఉంటుంది ఆ సఫలత. దేవుని ఉద్దేశంలో ఉంటేనే మనకి దీవెన, దేవుని చిత్తంలో ఉంటేనే మనకు ఆశీర్వాదం, దేవుని చిత్తంలోనే ఉంటే మనకి స్థిరత్వం ఉంటుంది. దేవుని చిత్తంలో లేమా మన జీవితం పట్ల గమ్యం ఉండదు, మన జీవితం పట్ల ఒక ఉద్దేశం ఉండదు. మనం ఏదో సాధించాలని ఏదో చేయాలనేసి కంగారు పడతాం, ఆయాసపడతాం, ఆవేశపడతాం. కానీ దేవుని ఉద్దేశం తెలుసుకొని కూడా ఇది కాదులే, ఒక్కసారి నేను ఇది ట్రై చేసి చూస్తాను, దేవుడు చిత్తం లేకుండా ఒకసారి ట్రై చేసి చూస్తాను, ఏం జరుగుతుందేమో అనేసి మీరు ట్రై చేస్తున్నారేమో. కానీ ఏ విషయంలో అయినా దేవుని సహాయం లేకుండా, దేవుని ఉద్దేశం లేకుండా ముందుకెళ్తే మనకి అపాయం. హాగరు ఎడారికి పరిగెత్తుతుంది.
ఎడారికి పరిగెత్తుతుంటే ఒకసారి ఆలోచించండి, గర్భవతి అయిన స్త్రీ ఎడారికి పరిగెత్తుతూ ఉంటే తను నీళ్లు తీసుకెళ్ళలేదు, తను ఆహారం తీసుకెళ్ళలేదు, వస్త్రాలు ఏం తీసుకెళ్ళలేదు. తన కోపం వచ్చింది, తను చేసేయాల్సిందే. తను ఆవేశపడింది, తనకు కొంచెం శ్రమ వచ్చింది, తనకి ఇష్టం లేనిది ఏదో జరిగింది, అందుకని ముందు వెనక ఏది చూడకుండా పరిగెత్తడం స్టార్ట్ చేసింది. మన జీవితంలో కూడా మనకి కోపం, మన ఉద్రేకాలు వస్తే మనం ముందు వెనుక చూడం కదండి. మన ఎమోషన్స్ పైన కంట్రోల్ ఉండవు కదా. దేవుని బిడ్డలకి ఎప్పుడు వాళ్ళ ఉద్రేకాల పైన కంట్రోల్ ఉంటుంది, ఒక అధికారం ఉంటుంది. ఆత్మతోటి నింపబడిన వాళ్ళు వాళ్ళ ఉద్రేకాల ప్రకారంగా జీవించలేరు కూడా. ఎందుకంటే ఆత్మ ఎప్పుడు కూడా మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది, నువ్వు చేసేది తప్పు, నువ్వు కంగారు పడకు, నువ్వు నెమ్మదిగా ఉండు, నువ్వు ఓర్చుకో, భరించుకో అని చెప్పేది ఆత్మ. కానీ శరీరం ఏం చెప్తుంది తెలుసా? వాళ్ళు నన్ను అంత మాట అంటారా, వాళ్ళు నన్ను ఇలాగా బాధ పెడతారా, వాళ్ళు నన్ను ఇలాగ శ్రమ పెడతారా అనేసి ఉద్రేకపూర్వకంగా బయలుదేరింది. నో ప్లాన్, నో ఫ్యూచర్, జస్ట్ బేస్డ్ ఆన్ ఎమోషన్స్, జస్ట్ డూయింగ్ ద ఇమ్మీడియట్ థింగ్. ఇమ్మీడియట్గా ఇప్పుడు అలాగ కోపం వచ్చింది, ఇలాగ నేను చేయాల్సిందే. ఈరోజు మీ జీవితంలో ఎంతమంది మీ కోప ఉద్రేకాలు బట్టి మీరు ఎంత తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు, తప్పుటి ఉద్దేశాలు, తప్పుటి కార్యాలు జరిగిస్తున్నారు, పారిపోతున్నారు, కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు, భార్యని భర్తని విడిచి వెళ్ళిపోతున్నారు. కుటుంబాన్ని దేవుడు ఒక ఉద్దేశంతో జతపరిస్తే అది వేరుగా వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే నా కోపం వచ్చింది, నా ఎమోషన్స్ హర్ట్ అయినాయి, నా ఫీలింగ్స్ హర్ట్ అయినాయి, నాకు చాలా బాధగా ఉంది, వేదనగా ఉందంటే దట్ ఈస్ నాట్ ద వే దట్ గాడ్స్ చిల్డ్రన్ వర్క్. ఆ విధంగా దేవుని బిడ్డలు ఎప్పుడు అలాగ ఉండలేరు కూడా. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, మీ ఉద్రేకాల పైన మీరు అధికారం తీసుకోండి. అంటే మన శరీరము అధికారం తీసుకోలేదు, కానీ అది ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ ద్వారా నింపబడతామో అప్పుడే పరిశుద్ధాత్ముడు మన శరీరం పైన అధికారం తీసుకుంటాడు, మన ఉద్రేకాల పైన. ఇక్కడ హాగర్ని చూసినట్లయితే షీ హ్యాడ్ నో ప్లాన్, నో ఫ్యూచర్. నేను చచ్చిపోతానా, నేను మరణిస్తానా, నాకు ఆకలేస్తే ఏం చేయాలి, అక్కడ భయంకరమైన జంతువులు ఉంటాయి ఎడారిలో, అవి ఏం పట్టించుకోలేదు. తనకి ఉద్రేకపూర్వకంగా తన ఇమోషన్స్ తగ్గినట్టుగా తనకి ఏది తోచిందో అది చేసింది. ఏది తోస్తే అది చేయడము క్రైస్తవ విశ్వాసికి అసలు తగదండి. ఎందుకంటే ఒక క్రైస్తవ విశ్వాసి, ఒక నిజమైన విశ్వాసి ఏది చేయాలన్నా, ఒక డెసిషన్ తీసుకోవాలన్నా వెనుక ముందు ఒక 10 సార్లు ఆలోచించి దేవుని చిత్తాన్ని తెలుసుకుని దేవుని చిత్తానుసారంగా బయలుదేరుతారు. కానీ ఒక ప్లాన్, ఒక పర్పస్ లేకుండా మీరు పరిగెత్తుతున్నారంటే మనకి జంతువులకి మధ్య తేడా లేదండి. జంతువులకి మనకి మధ్య తేడా లేదు. ఎందుకంటే జంతువులకి ఒక ఉద్దేశం ఉండదు, జంతువులకి ఒక ప్లాన్ ఉండదు. కానీ దేవుని రూపంలో చేయబడిన మనము ఒక ఉద్దేశంతో, ఒక ప్రణాళికతో, అసలు ఎందుకు వెళ్తున్నానని ఆలోచన కూడా లేకుండా, నాకేమైనా పర్వాలేదు, నాకు ఎంత అపాయమైనా పర్వాలేదు, కానీ కొద్దిగా సారై శ్రమ పెట్టింది, దాన్ని బట్టి నేను వెళ్ళిపోతున్నా అంట. ఈరోజు మనం కూడా కొద్ది శ్రమ, కొద్ది బాధ, కొద్ది ఇబ్బంది, కొద్ది ప్రతికూల పరిస్థితి, కొద్దిగా ఇష్టలేని పరిస్థితులు రాగానే నేను పారిపోతా, నేను వెళ్ళిపోతా, నేను ఇక్కడ ఉండను, నాకు ఇంకా ఇది చాలు అని మనం పారిపోతుంటాం. ఈరోజు దేవుడు అంటున్నాడు, జాగ్రత్త. ఇర్మియా 17:9 చూసినట్లయితే హృదయం అన్నిటికంటే, ఒకసారి చదువుతారండి, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైనది, వ్యాధి కలిగది, దాన్ని గ్రహింపగల వాడెవడు? ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియలు ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించి వాడను, అంతరింద్రియములను పరీక్షించి వాడను. హృదయము అన్నిటికంటే మోసకరమైన, మనందరికీ తెలిసిన వచనమే. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగేది. దాన్ని గ్రహించగలిగినది ఎవరు? దాన్ని గ్రహించగలిగిన వారు ఎవరు? దేవుడు తప్ప. మీ హృదయం పైన మీరు ఆధారపడుతున్నారా? మీ తలంపుల పైన మీరు ఆధారపడుతున్నారా? మీ ఉద్రేకాల పైన ఆధారపడుతున్నారా? మీ ఫీలింగ్స్ బట్టి మీరు ఆధారపడుతున్నారా? అది అన్నిటికంటే మోసకరమైనది అంటున్నాడండి దేవుడు ఈరోజు. మీ హృదయ ఆలోచన పైన అస్సలు ఆధారపడకండి. ఏ విషయంలో కూడా మీ హృదయం ఏం చెప్తుంది? ద వరల్డ్ ఆల్వేస్ టెల్స్, ఈ లోకం చూస్తాం కదా, డూ వాట్ యువర్ హార్ట్ సేస్, డూ వాట్ యువర్ మైండ్ సేస్, జస్ట్ లివ్ బై యువర్ ఫీలింగ్స్ అని ఆ విధంగా ఎప్పుడో లోకం చెప్తుంది. కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఇన్ గాడ్స్ కింగ్డమ్. దేవుని రాజ్యంలో ప్రతి ఒక్కటి లోకం ఏది చెప్తుందో దానికి మొత్తం వ్యతిరేకంగానే ఉంటుంది. ఏంటిదంటే,
నీ హృదయము అన్నిటికంటే మోసకరమైనది, దాన్ని నమ్మద్దు, దాని ప్రకారంగా జీవించద్దు. నీకు ఏది సత్యం, యేసే సత్యము. సత్యమైన యేసుని బట్టి, ఆయన ఆత్మని బట్టి నడుచుకోవాలి మనం. వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు నీ ఉద్రేకాలు బట్టి జీవించద్దు, కానీ దీన మనసు కలిగి ఉండు, తగ్గించుకొని ఉండు, ఓడ్చుకొని ఉండు, కనికర హృదయం కలిగి ఉండు, క్షమించగలిగిన హృదయం కలిగి ఉండు. ఇవే వాక్యం చెప్పేదండి. కానీ ఇట్స్ ద ఆపోజిట్. మన ఫ్లెష్, మన శరీరము, మన ఆత్మ ఎప్పుడు పోరాడుతూ ఉంటుంది కదా. మన శరీరము వాళ్ళు ఎలాగైనా నన్ను అంటారంటే, దేవుని ఆత్మ అంటది క్షమించు. వాళ్ళు ఎలాగెలా చేయగలుగుతారంటే, దేవుని ఆత్మ అంటది ఓడ్చుకో. వాళ్ళు నేను అర్చేస్తాను, నేను నా ఎమోషన్స్ని చూపిస్తానంటే, దేవుని ఆత్మ అంటది మౌనంగా ఉండు, ఓడ్చుకో, భరించుకో. ఇదేనండి, ఎప్పుడు శరీరానికి ఆత్మకి పోరాటం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. మీ జీవితంలో శరీరం గెలుస్తుందా, ఆత్మ గెలుస్తుందా? మీ జీవితంలో శరీరమే ఎప్పుడు మొదటి స్థానంలో ఉందా, లేకపోతే ఆత్మ మొదటి స్థానంలో ఉందా? ఈరోజు ఏ పరిస్థితి అయినా, కుటుంబ సమస్యలైనా, కుటుంబంలో గొడవలైనా, ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ శరీరాన్ని గెలిపించింది చాలు, నువ్వు పరిగెత్తింది చాలు, నువ్వు నా ఉద్దేశం నుంచి దూరంగా వెళ్ళిపోయింది చాలు. దేవుడు అని అంటున్నాడంటే, నా ఆత్మానుసారంగా జీవించు, ఓడ్చుకో, భరించుకో, తగ్గించుకో, నీ అహాన్ని చంపుకో, నీ గర్వాన్ని చంపుకో.